తెలంగాణ రాజకీయం ఫిరాయింపుల చుట్టూ తిరుగుతోంది. గులాబీ తోటను ఒక్కో ఎమ్మెల్యే వీడ్డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్స్ కొనసాగిస్తూ ఉంటే మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పోయిన ఎమ్మెల్యేలపై చర్యలకు పట్టుబడుతోంది కారు పార్టీ. తెలంగాణలో అధికార కాంగ్రెస్ గేట్లెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. వచ్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ వీడిన వారిపై చట్టపరమైన చర్యల కోసం పోరాటానికి దిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు సైతం ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్ పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు. కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ స్పీకర్ పోచారం, ఎమ్మెల్యే సంజయ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్తో పాటు తెల్లం వెంకట్రావుపై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పీకర్ అపాయింట్మెంట్ అడిగితే స్పందించకపోవడంతో మెయిల్ పంపడమే కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దాన్ని మేమనడమే కాదు, ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించమని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారంటూ నిలదీశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ మారిన నేతలపై అనర్హత వేడుపడే వరకు పోరాటం చేస్తామంటున్నారు ఆయన. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. భారత ప్రజలకు హామీ ఇచ్చారు. ఫిరాయింపుల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సోమవారం పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ ఇవాళ మరికొంతమందితోటి సమావేశమయ్యారు. మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసి చర్చించారు. పార్టీ మారుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ వారికి సూచించారు.